వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఎన్నికల రాజకీయం కొత్త రంగులు పులుముకుంటుంది. జనవరి నుంచి ఊరూరా వెళ్లి ఉత్తుత్తి బటన్లు నొక్కిన సీఎం జగన్ ఇప్పుడు పోలింగ్ రోజు వారి ఖాతాల్లో డబ్బులేసి ఓట్లు దండుకోవాలనుకున్నారు. ఈసీని మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నారు. అందుకే వచ్చిన డబ్బులు, అప్పులు తెచ్చిన డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలంటే పోలింగ్ ముగియాలని ఈసీ చెప్పింది. కోర్టుకు వెళ్లినా ఈసీ చెప్పినట్టుగా చేయమని స్పష్టం చేసింది. అత్యవసరంగా నిధులు జమ చేయాల్సిన అవసరం లేదని, పోలింగ్ ముగిసిన తర్వాతనే చేయమని ఈసీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అంటే పథకాల లబ్ధిదారులకు జగన్ జెల్ల కొట్టినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడ్ రాకముందే అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తే మర్చిపోతారని అనుకున్నారేమో, కానీ పోలింగ్ రోజు లేదా ముందు రోజు వేద్దామనుకున్నారు. ఇప్పుడు ప్లాన్ రివర్స్ అయింది. ఓటు దాటాక అందరూ బోడి మల్లన్నలే. ఓటింగ్ పూర్తయిన తర్వాత జగన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయరు. గతంలో ఇలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పారిశ్రామిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై రగడ జరిగింది. కోడ్ అడ్డం ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చే వరకు కూడా ఇవ్వలేదు. ఇలాంటి విన్యాసాలు జగన్ రెడ్డి చాలా చేశారు. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే అవకాశమే లేదు. పోలింగ్ ముగియగానే ఆయన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తున్నారు. కౌంటింగ్ నాటికి కూడా వస్తారో లేదో ఎవ్వరికీ తెలియదు. మొత్తానికి ఎన్నికల పోలింగ్కు ముందు జగన్ రెడ్డి వేస్తున్న విన్యాసాల గురించి పథకాల లబ్ధిదారులు వివిధ రకాలుగా గుసగుసలాడుకుంటున్నారు.